బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలో ఇసుక రేసింగ్ కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. ఇసుక సొసైటీ సభ్యులకు పంకనామం పెడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. స్వయంగా ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఇసుక ర్యాంపులలో డబ్బులు వసూలు చేయొద్దని చెప్పిన ఎక్స్ట్రా బకెట్ దందాకు తెరలేపారు. రామచంద్రాపురం, యాకన్నగూడెం, ఏదిరా ఇసుక ర్యాంపులలో ఒక్క బకెట్ కు 2000 నుండి 3000 రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని లారీ యజమానులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడంతో అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలో ఇసుక రేసింగ్ కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. ఇసుక సొసైటీ సభ్యులకు పంకనామం పెడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ వెన్నెల. ఇటు ములుగు జిల్లాలో అయితే ఇటు ఇసుకకు సంబంధించిన రేసింగ్ కాంట్రాక్టర్లు అయితే ఆగడాలు మితిమీరిపోతున్నాయని కూడా చెప్పవచ్చు. ఇటు స్వయంగా ఇటు ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఇటు పాసింగ్ లారీలకు సంబంధించి కూడా ఇటు పాసింగ్ లోడ్కు సంబంధించి కూడా ఇటు ఇసుక ర్యాంపుల వద్ద డబ్బులు వసూలు చేద్దామని చెప్పినా కూడా ఇటు రేసింగ్ కాంట్రాక్టర్లు అయితే ఒక కలెక్టర్ ఆదేశాలను మాత్రం బేఖతారు చేస్తూ కూడా యథేచ్ఛగా ఇటు ఇసుక ర్యాంపుల వద్ద మాత్రం ఎక్స్ట్రా బకెట్లకు అయితే దందాకైతే తెల్లేపుతున్నారని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ర్యాంపుల వద్ద కూడా దాదాపుగా ఒక్క ఎక్స్ట్రా బకెట్కు 2000 నుంచి 3000 రూపాయలు కూడా అదనంగా తీసుకున్నట్లు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే మొత్తంగా కూడా ఇటు లారీలకు సంబంధించిన యజమానులు అయితే ఈ విధంగా ఎక్స్ట్రా బకెట్లకు సంబంధించి కూడా ఇటు డబ్బులు కూడా ముక్కుపిండి కూడా వసూలు చేస్తున్నారంటూ కూడా ఇటు లారీలకు సంబంధించి యజమానులు కావచ్చు, ఇటు డ్రైవర్లు కూడా ఇటు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు ములుగు జిల్లాలో ఉన్న ఇటు వెంకటాపురం మండలం పరిధిలో ఉన్న ఇటు రామచంద్రాపురం సొసైటీ కావచ్చు, ఇటు ఎదిరాకు సంబంధించిన ఇసుక సొసైటీ కావచ్చు, ఇటు యాకన్నగూడెం సంబంధించిన ఇసుక సొసైటీల మధ్య మాత్రం ఇటు విచ్చలవిడిగా అయితే ఈ యొక్క బకెట్ దందా అయితే కొనసాగిస్తున్నారు. మొత్తంగా కూడా ఇటు ఏదైతే ఇసుకకు సంబంధించిన సొసైటీ సభ్యులకు పంగనామం పెడుతూ కూడా ఇటు ప్రభుత్వ ఆదాయానికి అయితే భారీ ఎత్తున కూడా గండి కొడుతున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఒక మహిళ కూడా ఏదైతే గిరిజన మహిళకు సంబంధించిన మహిళ కూడా ఇటు రేసింగ్ కాంట్రాక్టర్ అవతారం ఎత్తి ఇటు నేను గిరిజన మహిళలంటూ కూడా అందరినీ బెదిరిస్తూ కూడా ఇటు గిరిజన సొసైటీకి సంబంధించి కూడా వాళ్ళకైతే పంగనామం పెడుతూ కూడా ఏదైతే ఆ డబ్బులు అయితే దండుకుంటున్న పరిస్థితులు అయితే ములుగు జిల్లాలో ఉన్నాయి. అయితే ఇంత మొత్తంలో కూడా ఎక్స్ట్రా బకెట్ దందా కొనసాగుతున్నాయి. ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నా కూడా టీఎస్ఎండిసి అధికారులు అయితే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరుపై కూడా పలు ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఇటు ములుగు జిల్లాలో ఉన్న ఇటు సొసైటీకి సంబంధించిన సొసైటీ సభ్యులకు కూడా ఇటు 30% ఇవ్వాలనేది ఒక నిబంధన ఉన్నా కూడా ఆ నిబంధనలు అయితే తుంగుల తొక్కి కూడా రేసింగ్ కాంట్రాక్టర్లు అయితే ఇష్టానుసారంగా ఇటు ఇసుకనైతే బకెట్ల దందాతో అమ్ముకుంటూ కూడా ఇటు జేబులు నింపుకుంటున్న పరిస్థితి ములుగు జిల్లాలో కనబడుతున్నాయి. అయితే టీఎస్ఎంటీసీ మాత్రం ఇటు పట్టుకోకపోవడంపై ఇటు ఇసుక క్వారీలకు సంబంధించి రేసింగ్ కాంట్రాక్టర్ల మీద కూడా ఇటు చర్యలు తీసుకోకపోవడం, ఇటు ఇసుక క్వారీ ర్యాంపుల వద్ద కూడా ఇటు ఉన్నతాధికారులు కూడా విజిట్ చేయకపోవడం వల్లే ఈ విధంగా రేసింగ్ కాంట్రాక్టర్లు అయితే ఏదైతే ఇసుక దందా అయితే కొనసాగిస్తున్నట్లు కూడా అయితే సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇటు జిల్లా కలెక్టర్ ఏదైతే పాసింగ్ సంబంధించి ఆదేశాలు జారీ చేశారో ఆదేశాలకు సంబంధించి కూడా ఇటు రేసింగ్ కాంట్రాక్టర్లు అయితే ఇటు బేఖతారు చేస్తూ తొంగుల తొక్కి కూడా ఈ విధంగా దందా అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ఇటు రేసింగ్ కాంట్రాక్టర్ల సంబంధించి కూడా ఇటు ఇసుక కాలువ వద్ద జరుగుతున్న ఈ యొక్క ఎక్స్ట్రా బకెట్ల దందాకు సంబంధించి కూడా ఇటు జిల్లా కలెక్టర్ కూడా ఇటు స్వయంగా ఇటు ఇసుక కారే ర్యాంపులను కూడా విజిట్ చేసి ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తున్న రేసింగ్ కాంట్రాక్టర్లకు సంబంధించి కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ములుగు జిల్లాలో కనబడతా ఉంది. వేళ హరికృష్ణ, థ్యాంక్ యూ.1500 తీసుకున్నారు సార్.
అయితే మా డీడీలకు వచ్చిన తర్వాత అయితే ఏబీలు ఏమంటే ఇంకొక 500 ఇస్తానే అని పొద్దు కింద దాకా సతాయించినారు సార్ మమ్మల్ని రామచంద్రపురంలో. టీఎస్ఎండిసో